అన్నది వెనుబారంగా ఉంది. అయితే వాళ్ళు పాలన చేసిన టైంలో జరిగిన అంశాలు ఈరోజు వాళ్ళకి శాపాలుగా మారుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించిందండి. చాలా పెద్ద పెద్ద అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇందులో ఎవరున్నారు, ఎక్కడి నుంచి సొమ్ము వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, మొత్తం సిట్ దగ్గర పక్కా చిట్టా ఉన్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యం. ఒకటి కాదు, రెండు కాదు, వేల కోట్ల రూపాయలు. మూడో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఇది బిగ్ బ్రేకింగ్. ఇప్పుడు 3500 కోట్ల రూపాయలు తాడేపల్లి సెంట్రిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ సరౌండింగ్స్లో సీక్రెట్గా చాలా లావాదేవీలు జరిగినాయి. సో ఇదంతా చూస్తుంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికే ఉచ్చు బిగుస్తుంది అని వస్తున్న వార్తల నేపథ్యం. లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు, ఛార్జ్ షీట్లో పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో వేస్తున్నారు, కొంతమందిని అరెస్టు చేస్తున్నారు, ఇంకా కొత్తగా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నారు. అంటే తీగ మొత్తం లాగినట్లుగా అర్థమైపోతుంది ఈ స్టోరీ చూస్తే. ఎందుకంటే 3500 కోట్లకు సంబంధించిందంటే చిన్న అంశం కాదు. అది ఎక్కడ, ఏ డెన్లో పెట్టారు, ఎక్కడెక్కడ పంపకాలు జరిగారు, అసలు ఈ డబ్బు అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఏం చేయాలనుకున్నారు, ఇవి కదా చాలా కీలకమైన అంశాలు. ఛార్జ్ షీట్లో పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు, తాడేపల్లికి సుమారు 500 కోట్ల రూపాయలు అడ్డంగా దొరికేశారని, మద్యం ముడుపులతో ఇక చిక్కుకున్నట్లేనా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం. మద్యం ముడుపులతో ఏం చేయాలనుకున్నారు అంటే బయటపడుతున్న అంశాలు, సిట్ అనుమానాలు, ఓట్లు కొనుగోలు చేయాలనండి వీళ్ళు ప్రధాన ఉద్దేశం. లిక్కర్ అసలు ఈ పాలసీని మొదలుపెట్టిందే క్యాష్ కోసం డైరెక్ట్గా. ఎందుకంటే అప్పట్లో డైరెక్ట్ క్యాషే. లిక్కర్ కొనాలి అనుకోండి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే. ఇవేం పనిచేసేవి కాదు, వేరేవేం కార్డులు కానీ లేకపోతే ఏమైనా యూపీఐ పేమెంట్లు కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. డైరెక్ట్గా డబ్బులు ఉంటే నువ్వు కొనుక్కో, లేకపోతే లేదు. మొత్తం అంతా ఒకే దగ్గరికి చేరింది క్యాష్ అంతా కూడా, కోట్లాది రూపాయలు. సో దీన్ని ఓట్ల రూపంలో పంచి రెండోసారి అధికారంలోకి రావాలని చూశారు అని చెప్పి సిట్ నిర్ధారణ చేస్తుంది. కోర్టులు ఏం చెప్తాయో చూడాలి. చూడండి ఎంత కీలకమైన అంశం ఇది. అంటే బయటకు వచ్చింది ఇప్పటికి 3500 కోట్లే చెప్తున్నారు. ఓకే, 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, మాటకేముంది, కానీ ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు కూడా మొత్తం చూపిస్తున్నది. నేను ముందుగా చెప్పినట్లుగా తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఆయన ప్యాలెస్ అంటారో దాని సరౌండింగ్స్లోనే డెన్ ఏర్పాటు చేసి ఆ డెన్లో ఇది డిస్ట్రిబ్యూట్ చేయడానికి చూశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు అని. ఇక చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు కోట్ల నిధుల పంపిణీ. చెవిరెడ్డి చాలా కీలక భూమిక పోషించాడు ఇందులోని. సిట్ చెప్పిన మాటలు ఇవి. 3500 కోట్లకి సంబంధించి ఈ స్కామ్లో చెవిరెడ్డిది చాలా పెద్ద పాత్ర ఉన్నది. మరి చెవిరెడ్డిని ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే ఈయన పంచాడు, ఎక్కడెక్కడ ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలన్నది వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టింది అని కదా వస్తున్న వార్తల నేపథ్యం. మరి అవన్నీ చూస్తుంటే ఈ రకంగానే వెళ్ళినాయి అని వాళ్ళ అనుమానాలు. ఇక సిట్ ఏసీబీ కోర్టులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అదేంటి, 3500 కోట్ల స్కామ్లో మరో కోణం ఉందంటూ మూడో ఛార్జ్ షీట్. ఇన్ని ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నది అంటే అర్థం ఏంటి అంటే మొత్తం బయటకు వస్తుంది. ఇక సిట్ మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కమిషన్లను మార్చుకోవడానికి చెవిరెడ్డి డొల్ల కంపెనీలు పెట్టాడనండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారా లేదా, అది ఏ ప్రూఫ్స్ ఉన్నాయో తెలియదు, కానీ పదే పదే ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెడుతున్నారు అంటే సంథింగ్ ఏదో జరగబోతుంది. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అంటున్నారు, ఆయన కూడా అంటున్నారు అరెస్ట్ చేస్తే చేసుకోమను, ప్రాబ్లం ఏమీ లేదు, ఏముంది బయలు వస్తుంది, నాకేం కొత్త ఏం కాదు ఇది అరెస్ట్ అని చెప్పి వాళ్ళ సొంత మనుషుల దగ్గర చెప్తున్నారట. చేస్తే ఆ సింపతితో మన కొట్టుకు వస్తామని కూడా మాట్లాడుతున్నట్లుగా వస్తున్న వార్తలు. ఇక ఇక్కడే కాకుండా ఆఫ్రికా దేశాల్లో మైనింగ్లో పెట్టుబడులకు యత్నం. ఆఫ్రికా దేశాల్లో మైనింగ్లకు పెట్టుబడులు అట. అసలు ఎంత స్కామో, ఎంత దారుణం ఇది. ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ కోసం, పెట్టుబడుల కోసం కూడా కొంత సొమ్ము కేటాయించారు. జింబాబ్వేలో కీలకమైన నిందితుల భేటీ. జింబాబ్వేలో భేటీ అయినట్టు. అంటే సిట్టు తలుచుకుంటే ఏముంటుందండి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువే ఉంటారు చూసారా, ఆ రకంగానే
అధికారులు తెలుసుకుంటే ఏముంటుంది, ప్రభుత్వం తెలుసుకుంటే ఏముంటుంది? చిన్నప్పుడు పడిన గుగ్గుపాలను కూడా బయటికి కక్కించేస్తారు. ఉగ్గుపాలను కూడా వదలరు, కక్కించాలనుకుంటూనే ఉంటాయి అధికారులు పక్కాగా ఉంటాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. జింబాబ్వేలో కీలక భేటీ జరిగిందట, దానికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్లన్నీ కూడా ఉన్నాయని. ఇక మోహిత్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరిన సిట్. మోహిత్ రెడ్డిని కస్టడీకి అడుగుతున్నారు అంటే అది ఎక్కడెక్కడికో వెళ్ళి తగులుతుంది. ఇక తాడేపల్లిలోనే 3,500 కోట్ల లిక్కర్ సొమ్ము వెళ్ళినట్ల పక్కా ఆధారాలు ఉన్నాయని, డబ్బు రవాణా కోసం అడ్డగోలుగా అధికార దుర్వినియోగం. డబ్బు రవాణా చేయాలంటే మాటల అక్కడ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దగ్గర నుంచి అటు కడప దగ్గర నుంచి ఇలా తీసుకురావాలి. అనంతపురం దగ్గర నుంచి అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు ఈ ప్రాంతాల నుంచి తరలించాలంటే అధికార దుర్వినియోగం. ఎక్కడికక్కడ రాజమార్గం. మన మినిస్టర్లు వాళ్ళు వెళ్తుంటే చూసారా, బొగ్గకారులు తిరుగుతుంటాయి. అలాగే ఈ కోట్లాది రూపాయలు ముందుగా అనుమానించినట్లుగా చాలా ట్రక్కుల్లోని వాటిల్లోని కూడా తరలించినట్లు. కోట్ల రూపాయలు మాట్లాడిన 2,000 నోట్లు లేవు. 2,000 నోట్లు ఉంటే అంత కష్టం కాకపోను. 3,500 కోట్లు నోట్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించాలంటే ఎన్ని వెహికల్ వాడుంటారు? ఆ వెహికల్ ఎవరు తీసుకెళ్ళారు? ఏ రూట్లో దాన్ని పంపించారు? ఏ కోటలోకి వెళ్ళినాయి, లేకపోతే ఏ డెన్లోకి వెళ్ళినాయి? ఇది కదా కీలకమైంది. మొత్తం లాగారు. క్లియర్గా చెప్తున్నాడు కదా. తాడేపల్లిలోనే 3,500 కోట్ల లిక్కర్ సొమ్ము, డబ్బు రవాణా కోసం అక్రమంగా అధికార దుర్వినియోగం, ముడుపుల సొమ్ముతో ఓట్లు కొనేసి అధికారంలోకి వచ్చే స్కెచ్, తాడేపల్లి సెంట్రిక్గా 1,000 కోట్ల స్కామ్, జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా బిగిస్తున్న ఉచ్చు, వణుకుతున్న వైసీపీ సీనియర్ నేతలు. ఉనికి రాకపోతే ఏమొస్తుంది? ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు సిట్ ఆధారాలు చూసి ఛార్జ్షీట్ దాఖలు చేసి మోహిత్ రెడ్డిని ఏమో కస్టడీకి కోరుతుంటే ఇంకా చాలామంది కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ ఛార్జ్షీట్లో కానీ ఏసీపీ కోర్టు కానీ ఒక డైరెక్షన్ ఇస్తే చాలా పెద్ద తలకాయలు లేసిపోతాయి. ఇందులో ఎటువంటి మోమాటం కూడా లేదు. డైరెక్ట్గా ఇప్పుడు ఇంతవరకు కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అన్నారు, ఆ బుక్ అన్నారు, ఇది తీశారు, అది తీశారు, ఇవన్నీ కూడా తర్వాత అంశం. కానీ వాళ్ళ అరెస్టులు మాత్రం చాలా తక్కువ చేస్తున్నారు. చాలా కీలకంగా ఆలోచించాల్సిన అవసరం. అంటే వణుకు పుట్టించి ఒక టెన్షన్ రప్పించి ఏం జరుగుతున్నదో అర్థం కాకుండా, నేను చాలా సందర్భాల్లో అన్నాను, ఎప్పుడన్నా ఎవరన్నా అరెస్ట్ చేశారనుకోండి బెయిల్ వచ్చేస్తుంది 1 నెల రోజుల్లోనో 2 నెలల్లోనో, ఇంకా వాళ్ళని టచ్ చేయడానికి అవ్వదు. కానీ వల్లభనేని వంశీకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఉన్నది చూసారా, ఆ రకంగా కానీ చేశారనుకోండి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, అరెస్ట్ చేస్తారో చేయరో తెలియదు. ఈ టెన్షన్ తోటి సగం చేస్తారు. ఇది పరిస్థితి. అదే చాలా ప్లాన్డ్గా వీళ్ళు చేస్తున్నారండి. ఒక కేసు కాదు, 3 ఛార్జ్షీట్లు దాఖలు చేయడం వెనక ఆంతర్యం ఏంటి? ఇన్ని రోజులు పెట్టి సిట్ దర్యాప్తు చేస్తుంది. కొత్త ఛార్జ్షీట్లో 3,500 కోట్లు డెన్లో దాచారని. సో ఏదో పెద్ద ఉచ్చే వేశారు. ఉచ్చు వేయడం ఏంటి, ఆల్రెడీ చిక్కిపోయారని. మరి ఇది వెళ్ళి ఎవరికి తగులుతుందో, దాని పర్యవసానం ఏ రకంగా ఉంటుందో, మరి దీన్ని వైసీపీ నేతలు ఏం చెప్తారు? అసలు స్కామే జరగలేదంటారు, అసలు మాకు ఏ పాపం పుణ్యం తెలియదంటారు. మరి వీళ్ళు చూస్తుంటే 1,000 కోట్ల రూపాయలు ఏ రకంగా తరలించినాయో, ఏ డెన్లో పెట్టారో, ఏ రూమ్లో పెట్టారో, ఎక్కడ దాచారో మొత్తం అంతా చెప్పేస్తున్నారు. ట్రక్ నెంబర్లు కూడా చేస్తున్నారట, సీసీ కెమెరాల ఫుటేజీలు తీస్తున్నారట. ఆ ట్రక్కులు ఎక్కడెక్కడ ట్రావెల్ వెళ్ళినాయి, ఏ ఊళ్ళ నుంచి డబ్బులు వచ్చినాయి. 1 కాదు 2 కాదు కదా. నేను అదే చెప్పాను, ఉగ్గుపాలు కూడా కక్కించేస్తారు. అదే